వచ్చేసా సరే కొత్త వీడియోతో మీకా కూడా కదా మళ్ళీ మీ ముందుకు వచ్చిండేది. మా సిండికేట్ ఫ్యామిలీలో ఓనీల్ ఫంక్షన్ జరుగుండది. నేను మా అన్న వెళ్ళిపోయిండా మా పాడికి. మీకు మీ అన్న అంటే ఎంత ఇష్టమో ఒక కమెంట్ చేయండి అప్ప. ఈఎంఏ మా అక్క కూతురు ఈఎంకే కదా ఓనీల్ ఫంక్షన్ జరుగుతా ఉండేది. ఈ ఓనీల్ ఫంక్షన్ చూసేదానికి సిండికేట్ ఫ్యామిలీ అంతా వచ్చేసిండది. వీళ్ళేనప్ప మా బుడ్డి మరదల్లా నన్ను చూసేదానికి వచ్చేసిండారు. వీడేనప్ప మా బుడ్డి బావ మధ్య దెబ్బలు పడతాయని చెప్పి కుప్పిగంతలు వేస్తా ఉన్నాడు. ఇంతలో మా మరదల రామమ్మ ఒక ఫోటో తీసుకుంటామని అడుగుండది. మరదలు అడిగేది ఎప్పుడో ఒక తూరి, అది కూడా చేయకపోతే మామ అనేవాడు ఎట్ట అవుతాడప్ప. అందుకే అప్పుడు పోయి దిగుండ ఫోటో కిసిక్కనే. ఈమెనప్ప మా పెద్దమ్మ ప్రేమతో నాకు 2 ముద్దలు అయితే పెట్టేసిండది. ఒకప్పుడు మమ్మల్ని అందరినీ చిన్న చూపు చూసినా ఈమెనప్ప మమ్మల్ని బాగా చూసిండేది. ఒక ఫంక్షన్ కి పోయి నేను ఇంతసేపు తినకుండా ఉన్నానంటే ఆ ఫంక్షన్ ఇదేనప్ప. పోయే ఒక పట్టు పట్టేద్దాం పదండప్ప. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఇదిగోండప్ప వరుస పెట్టిండారా నా కోసమే అన్నట్టు. మన కంట పడిందంటే ఎట్టా ఉంటది తెలుసు కదా. తినే దాంట్లో ముందుండాలా, కొట్లాట్లో వెనకుండాలప్ప. ఏదైతేనే ప్లేట్ చేతిలోకి వచ్చేసినదప్ప. ఇంకా భూకంపం వచ్చినా ఆగేదిలే. బిర్యానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందప్ప. దిష్టి పెట్టద్దు. మీరు కూడా తినాలనుకుంటే కొనుక్కొని తినండప్ప. నేనైతే పెట్టేదేలే. పుసుక్కనే ఐస్ క్రీమ్ కనిపించేసినదప్ప. ఇంత చేసి దాన్ని తినకపోతే ఐస్ క్రీమ్ ఫీల్ అయిపోతుండ్లా. సరే నేను ఉంటానప్ప. పార్ట్ 2లో కలుసుకుందాము.